అయినా మనిద్దరం కలిసి మాట్లాడుకుంటున్నామంటే మన మీద కుట్ర పడుతున్నట్లుగా అది చూపించిందా, ఆడియో విన్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రధర్. అలా అనేసరికి ఇక అవని మాట్లాడితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మీ ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఎవరో కొంప ముంచబోతున్నారనే, అందుకే వాయిస్ రికార్డ్ చేశాను అనేత అంటూ ఉంటుంది. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయా అనేత అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు గుర్తొచ్చి ఆ లాజిక్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అని వీడియో చూపించగానే ఆడియో రికార్డ్ అవుతుందని లాజిక్ మర్చిపోయి అది ఏది చెప్తే అది తలాడించి తనకు నచ్చినట్లుగా ఆడాను. ఆ విషయంలో దాని చేతిలో కీలుబొమ్మను అయిపోయాను డాడీ. ఈసారి మాత్రం దాన్ని వదిలిపెట్టను అని చెప్పేసి పల్లవి అయితే చాలా సీరియస్గా చక్రధరతో మాట్లాడుతూ ఉంటుంది. అది చాలా తెలివిగా నన్ను బాగా ఇరికించేసి తనకు కావలసినట్లుగా నన్ను ఆడించుకుంది అని చెప్పేసి పల్లవి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అవని విషయంలో. అసలు అది అంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయిపోయానో, ఆడియో అంత దూరం నుంచి రికార్డ్ అవ్వదు కదా, వీడియో ఒకటే రికార్డ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకొని ఈ విషయంలో మాత్రం అవనిని చాలా తక్కువ అంచనా వేశాను డాడీ, బాగానే ఆడుకుంది నాతో అని చెప్పేసి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక అయినా ఇప్పుడే నువ్వే ఒప్పుకున్నావు కదమ్మా నీకన్నా అవనియే తెలివైంది అని, మరి ఎలా తను అంత తక్కువ అంచనా వేసావు, సరే ఈసారికి ఏదో అయిపోయింది అని చెప్పేసి చక్రధర్ అయితే ఆ పల్లవిని ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక ఈసారి నుంచి నీకు ఎవరి నుంచైనా ఏ ముప్పైనా వస్తుందని నీకు ఏమాత్రం అనిపించినా నాకు చెప్పు, నాకు ఫోన్ చేసి చెప్తే చాలు. నువ్వు ప్రశాంతంగా నువ్వు ఫ్రీగా ఉండడం కోసం నేను వాళ్ళని చంపేసి పాతి పెట్టేస్తాను అనేత అంటూ ఉంటాడు చక్రధర్. ఆ మాటలకి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది కోపంగా. అలా చూస్తూ అవని గురించి అయితే అవని ఇంత దినిగా ఫూల్ చేస్తుందా దాని సంగతి అని చెప్పేసి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవని విషయంలో పల్లవి.